రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి ఇంకా టైటిల్‌ని ఫిక్స్ చేయకపోవడంతో 'ఆర్సీ-16' అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుచుకుంటున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 2 కీలకమైన షెడ్యూల్స్ పూర్తి కాగా, నెక్స్ట్ షెడ్యూల్‌ను జనవరి ఎండింగ్‌లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. జనవరి 27 నుంచి హైదరాబాద్‌లో జరగబోయే 'ఆర్సీ-16' నెక్స్ట్ షెడ్యూల్‌లో రామ్ చరణ్ కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ షెడ్యూల్‌కు సంబంధించి సెట్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా ఈ షెడ్యూల్‌ను ఫిబ్రవరిలో ప్లాన్ చేయగా, సెట్ వర్క్ అనుకున్న దానికంటే ముందుగానే పూర్తి కావడంతో జనవరి చివర్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇక రామ్ చరణ్ కూడా షూటింగ్‌లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 'ఆర్సీ-16' నెక్స్ట్ షెడ్యూల్ జనవరి 27న స్టార్ట్ కాబోతుందని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలని భావించడంతో డైరెక్టర్ బుచ్చిబాబు షూటింగ్‌ను జెట్ స్పీడ్‌తో పూర్తి చేసే పనిలో పడ్డారు. అలాగే రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ ఫలితాన్ని పట్టించుకోకుండా 'ఆర్సీ-16' మూవీని పూర్తి చేయడంపై కంప్లీట్‌గా ఫోకస్ పెట్టారు. ఇక ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ పెడతారని సమాచారం. మార్చిలో రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుండి టీజర్ విడుదల చేస్తారని సమాచారం. ఈ చిత్రంలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర మేకోవర్ చాలా కొత్తగా ఉంటుందని గతంలో జగపతి బాబు చెప్పారు. తాజాగా తన పాత్ర కోసం మేకప్ వేసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా కాలం తర్వాత బుచ్చిబాబు 'ఆర్సీ-16' కోసం మంచి పని పెట్టాడు. గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించిందని రాసుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి జరుగుతుంది. ఇప్పటికే మైసూర్‌లో ఓ షెడ్యూల్ పూర్తయింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చరణ్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్‌కి బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.